వేసవి తాపం చిన్నారుల పాలిట శాపమవుతోంది. ఈత సరదా ప్రాణాలు బలి తీసుకుంటోంది. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు సిటీల్లో స్విమ్మింగ్ పూల్స్, పల్లెల్లో చెరువులను ఆశ్రయిస్తున్న చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల హైదరాబాద్ గాజ్ల రామారం స్విమ్మింగ్ పూల్లో ఓ బాలుడు చనిపోతే, ఇక వరంగల్లో గత నెల రోజుల్లో ఈతకు వెళ్లి 13 మందికి పైగా చిన్నారులు చనిపోయారు. భానుడు నిప్పులు కక్కుతూ ఉండటంతో జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జనం వేసవి తాపాన్ని తీర్చుకోవడం కోసం చెరువులు, కాలువగట్ల వైపు పరుగులు పెడుతున్నారు. అయితే అవే చెరువులు చిన్నారుల ప్రాణాలు మింగేస్తున్నాయి. గడిచిన నెల రోజుల వ్యవధిలో వరంగల్ పరిధిలోని 5 జిల్లాల్లో 13 మంది చిన్నారులు, యువకులు చెరువుల్లో స్నానానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. చెరువుల్లో లోతు గమనించకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా జనగామ జిల్లాలో 2 10వ తరగతి విద్యార్థులు చెరువులో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. స్టేషన్ ఘనపూర్ మండలం విశ్వనాథపురం గ్రామ శివారులోని పెద్ద చెరువులో ఈ సంఘటన జరిగింది. హైదరాబాద్కు చెందిన శివరాజ్ అనే విద్యార్థి విశ్వనాథపురం గ్రామంలో తన అమ్మమ్మ ఇంట్లో శుభకార్యానికి తల్లిదండ్రులతో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో తన చిన్ననాటి స్నేహితుడు సునీల్తో కలిసి గ్రామ శివారులోని పెద్ద చెరువులో ఈతకు వెళ్లాడు. చెరువులో లోతు గమనించకుండా అందులో దిగడంతో 2 గల్లంతయ్యారు. వీరిని గమనించిన స్థానికులే కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. పట్టణాలు, మెట్రో సిటీల్లో స్విమ్మింగ్ పూల్స్ డెడ్ బెల్స్ మోగిస్తున్నాయి. సమ్మర్లో ఈత నేర్చుకోవాలనుకునే చిన్నారుల పాలిట మృత్యు రూపాలుగా మారుతున్నాయి స్విమ్మింగ్ పూల్స్. అనుమతులు లేకపోయినా, సరైన ట్రైనీ లేకుండానే స్విమ్మింగ్ పూల్స్ నిర్వహిస్తూ ఉండడం చిన్నారులకు శాపంగా మారింది. హైదరాబాద్ శివార్లోని గాజ్ల రామారంలో ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా డాల్ఫిన్ స్విమ్మింగ్ పూల్ను నిర్వహిస్తున్నారు. ఈ స్విమ్మింగ్ పూల్కు వచ్చిన హరీష్ అనే ఓ బాలుడు ఈత కొడుతూ చనిపోయాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. స్విమ్మింగ్ పూల్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని తెలుసుకున్న బంధువులు ఆందోళనకు దిగారు. గాజ్ల రామారంలో బ్లూ డాల్ఫిన్ స్విమ్మింగ్ పూల్ ముందు ధర్నాకు దిగారు బాలుడి బంధువులు. స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఓనర్ నిర్లక్ష్యం వల్లే తమ పిల్లోడు చనిపోయాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమ్మర్ వచ్చిందంటే చాలు స్విమ్మింగ్ పూల్ ఒక వ్యాపారంగా మారిపోయింది. డబ్బులే పరమావధిగా మారిన నిర్వాహకులు నిబంధనలను ఎక్కడా పాటించడం లేదు. కనీసం స్విమ్మింగ్ పూల్ కోచ్లను కూడా ఏర్పాటు చేయకుండా నిర్వహిస్తున్నారు. ఇక భద్రతా ప్రమాణాలను కూడా పట్టించుకోవడం లేదు. చిన్నారుల ప్రాణాలతో స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు చెలగాటమాడుతున్నారు. ఈ నిర్లక్ష్యానికి, ఈ వ్యాపారానికి చిన్నారులు బలి కావాల్సిందేనా? స్విమ్మింగ్ పూల్ వెళ్తున్నానని చెప్పలేడు నాకు. నేను ఆడుకుంటున్నాడేమో, ఎక్కడన్నా వస్తాడేమో అనుకొని సాయంత్రం దాకా చూశాను, రాలేడు. మళ్ళీ 1 గంట నుంచి నేను దేవులాడిన 7:30 దాకా చూశాను. మళ్ళీ కనబడకపోతే పోలీస్ స్టేషన్కి ఫోటో తీసుకొని వెళ్ళినాను. అనాశవం ఉంది, ఇది ఈయనకి ఫిర్స్ వచ్చిందని పడేసి వచ్చేసినారంట సార్ అక్కడ స్విమ్మింగ్ పూల్ వాళ్ళు. మా మిస్సెస్ నాకు ఫోన్ చేసింది, అబ్బాయి కనిపిస్తలేడు, ఇలా అంటే ఆడుకోనికి వెళ్ళాడేమో వస్తాడేమో అని నేను సాయంత్రం అని నేను డ్యూటీ చేసిన. దాని తర్వాత డ్యూటీ అయిన తర్వాత ఇప్పటి వరకు రాలేడు. ఎక్కడ అంటే నేను వస్తున్నా, పోలీస్ స్టేషన్ పోదాం, ఇది జరిగింది. కానీ ఇక్కడ ఇట్లా చచ్చిపోతాడని మాకు తెలియదు. అసలు ఈత రాదు. ఆయన వచ్చిందే మొన్ననే, హాస్టల్ నుంచి వచ్చిందే మొన్న. ఇక్కడ కోచ్ లేడు, ఎవడు లేడు. అక్కడ దుంకిండు, ఎవడు చూడలే, ఏం రెస్పాన్సిబుల్ లేడు. ఇక్కడ దానికి బాధ్యత